గ్రేటర్ విశాఖలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. మేయర్ పీఠంపై గురిపెట్టిన కూటమి అవిశ్వాస తీర్మానమిచ్చింది. అవిశ్వాస తీర్మానంతో అలర్ట్ అయిన వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీ కార్పొరేటర్స్ తో మంతనాలు జరిపారు. ఇవాళ వైసీపీ కార్పొరేటర్లను ఊటీ తరలించాలని నిర్ణయించారు. అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది. అయితే ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్స్ కూటమికి మద్దతును పలికారు. అటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ప్రియదర్శిని సైతం వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే వారం రోజుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా అటు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ నగర పీఠానికి సంబంధించి రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఇప్పటికే ఇటు కూటమి అలాగే వైసీపీలు సైతం కూడా పోటాపోటీగా తమ వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఏ విధంగా అయినా సరే పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తమ బలాన్ని సైతం కూడా నిరూపిస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును సమర్పించింది. అయితే ఇప్పటికే 35 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్న నేపథ్యంలో వారిని చేజార్చుకోకుండా ఉంచుకునేందుకు ఇప్పటికే వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు ఆధ్వర్యంలో మంతనాలు జరిపారు. వీరంతా కూడా ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జరిగింది. వారందరినీ కూడా వేరే ప్రదేశానికి తరలిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 74 మంది అవసరం కాగా ఇప్పటికీ కూటమి బలం 73కి చేరింది. అయితే ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు కూతురు ఎవరైతే ఉన్నారో ప్రియాంక సైతం కూడా ఎవరికి మద్దతు తెలుపుతారనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకొని తీరుతామని కూటమి చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.